నేటి రాశి ఫలాలు. మకర రాశి వారు ఈరోజు చేపట్టిన పనులనేవి సకాలంలో పూర్తి చేయలేక కొంత ఇబ్బంది పడతారు. ఇక ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఔషధ సేవనం చేయండి, తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం అనేది మీకు మంచి చేస్తుంది. ఇక ఈరోజు సన్నిహితులతో మాట పట్టింపులు కలిగే అవకాశం ఉన్నందున మీరు కొంత వెనక్కి తగ్గి ఉండడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక కుటుంబ వాతావరణం చికాకును కలిగిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు సహోద్యోగులతో ఊహించని వివాదాలను ఎదుర్కొంటారు. ఇక ఆర్థికంగా కొంత మకర రాశి వారికి ఈరోజు ఒడిదుడుకులు అనేవి తప్పకపోవచ్చు. మాట తీరు వల్ల నష్టపోయే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. నమ్మిన వారే మోసం చేసే అవకాశం కూడా ఎక్కువగా కనబడుతుంది. కాబట్టి ఎవరు తన పరా అనే తేడా తెలుసుకొని మీరు వారితో స్నేహం చేయడం అనేది చెప్పుకోదగ్గ సూచన. అలాగే మకర రాశి వారికి ధనయోగం అనేది కనిపిస్తుంది. ఇక వ్యాపారస్తులకు వ్యాపారాలలో లాభాలు కనబడుతున్నవి. ఇక ఈరోజు భూక్రయ విక్రయాలు ఎవరైతే చేస్తున్నారో వారికి కొంత సామాన్యంగా ఉంటుంది. కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారు కాంట్రాక్టులు దక్కించుకోవడంలో కొంత ఇబ్బంది పడతారు. అలాగే మకర రాశిలోని రాజకీయ నాయకులకు అవమానాలు ఎదురయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే సినీ రంగం వారికి నష్టాలు కలిగే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు మకర రాశి వారు పెద్దల మాట మరియు సలహాలను వినడం అనేది చెప్పుకోదగ్గ సూచన. తప్పకుండా వారి సలహాలతో ముందుకు వెళ్ళండి. ఈరోజు కొంత ప్రశాంతంగా గడిచిపోవడానికి వారి యొక్క సలహా అనేది మీకు సహకరిస్తుంది. అలాగే ఈరోజు మకర రాశి వారికి సంతాన యోగం అనేది కనబడుతుంది. ఇక మకర రాశి వారికి ఈరోజు ఆదాయం మొత్తంగా చూసుకుంటే నిరాశను కలిగిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలను ఎదుర్కొంటారు. ఇంట బయట చికాకులు అనేవి తప్పకపోవచ్చు. బంధువుల నుండి విమర్శలను ఎదుర్కొంటారు. అలాగే ఆలోచనలు నిలకడగా ఉండక కొంత మనక్షోభకు గురి చేస్తాయి. ఇక పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. దేవాలయాలను దర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించుకోండి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో ఆశించినంత లాభాలు రావడం కష్టంగానే ఉంటుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉద్యోగాలలో అనుకోని మార్పులు అనేవి కలుగుతాయి. సాంకేతిక నిపుణులు, క్రీడాకారులకు విదేశీ పర్యటనలు వాయిదా పడతాయి. ఇక విద్యార్థులు కష్టపడ్డ ఫలితం అనేది కనిపించక నిరాశ చెందుతారు. ముఖ్యంగా మకర రాశిలోని మహిళలకి కొంత ఆందోళన అనేది ఈరోజు కలుగుతుంది. ఇక మకర రాశి వారికి అదృష్ట రంగులు గులాబీ మరియు లేత ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 6. ఈరోజు మకర రాశి వారు హనుమాన్ చాలీసా పారాయణం చేయడం, లలితా సహస్రనామాలు పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.